ఈ మధ్య పెళ్ళైన వాళ్ళు ఎఫైర్స్ పెట్టుకుంటానికి రీజన్ ఏంటి అని కొందరు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మా ఆయన నాకు సరిగా టైం ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు, దగ్గరకు తీసుకుంటలేడు అనే కారణాలు చెప్తున్నారు. ఒకటి ఆలోచించండి, పెళ్లి కాకముందు పెళ్లి అయిన కొత్తలో భర్త ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కాలక్రమేణా బాధ్యతగా మారుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి కుటుంబం ఎలా సాగదీయాలి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి, రేపు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు గురించి ఇన్ని ఆలోచనలతోని రోడ్డెక్కిన వ్యక్తి అక్కడికి పోయాక ఆఫీసులో రాజకీయాలు, అక్కడ ఆర్థిక సమస్యలు, రకరకాల బయటి సమస్యలు, ఇవన్నీతోని తల వేడెక్కి సాయంత్రం ట్రాఫిక్లో ఇరుక్కొని ఇంటికి వచ్చేసరికి భార్య గ్లాసు మంచిలతో చిరునవ్వుతో ఎదురొస్తే అతను మర్చిపోతాడు. కానీ అక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే, ఆడవాళ్ళు అన్నిదా భావించకండి, ఆ జిడ్డు ముఖం వేసుకొని ఎదురొచ్చి, ఏంటి ఈ విషయం తెలుసా అండి, మా పక్కింటి ఆవిడ మొన్న కొత్త ఫ్రిడ్జ్ కొంది, మా బాబాయ్ కొడుకు ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాడు అని ఈ సోది చెప్పేసరికి ఆ మగవాడి మనసు ఎంత భార్యతోని కాస్త షేర్ చేసుకుందాం, కూర్చొని ముచ్చటిద్దాం అనుకుని వచ్చినా ఆ మనిషి కాస్త నీరసించిపోయి సోఫాలో ఒరిగిపోతాడు. ఆడపడుచులు అర్థం చేసుకోండి, భర్తకు నువ్వు ఒక్కదానివే కాదు, నీకు నీ ఇల్లు ప్రపంచము, భర్తకు బయటి ప్రపంచాన్ని చూసుకోవాలి, మళ్ళీ నీ ప్రపంచాన్ని కూడా చూడాలి. కాబట్టి ఈ కారణం చెప్పి మేము బయట ఎఫైర్స్ పెట్టుకుంటున్నాం అని మీరు చెప్పటం మాత్రం తప్పు. ఏమంటారు?